సాక్షాత్తు శ్రీరంగంలో వేంచేసి ఉన్నట్టుగానే ఇక్కడ కూడా శ్రీరంగనాథుడు గోదా సమేతుడై ఆళ్వాళ్లతో ఉండేటువంటి ఒక చక్కటి పురాతనమైన ఆలయం కలిగిన ఊరు. ఇక్కడ శ్రీవైకుంఠ ఏకాదశి కావచ్చు, ధనుర్మాస ఉత్సవాలు కావచ్చు చాలా విశేషంగా జరుగుతాయి అని మన అర్చకులు చెప్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు, ఈ గ్రామం వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉండే గ్రామం వాళ్ళు కావచ్చు, చక్కగా ఈ ధనుర్మాసంలో ఆ మాసంలోనే మనకి ఏర్పడిన 10వ తారీఖు ఏర్పడేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చక్కగా వైకుంఠ ఏకాదశి స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించిన వారికి భగవంతుడు ఉత్తర ద్వారము ద్వారా మోక్షాన్ని ఇస్తాడు అని మనకి మధుకైటవులకు ఇచ్చిన వరాన్ని మన పురాణాలు చెప్తాయి. రాక్షసులైన మధుకైటవులకి ఉత్తర ద్వారం గుండా భగవంతుడు పరమపదంలోకి ప్రవేశాన్ని కలిగించినట్టుగా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్న వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని మధుకైటవులు భగవంతుని ఆ కోరిక కోరుకున్నారు. భగవంతుడు దాన్ని తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు. కనుక వైకుంఠ ఏకాదశి స్వామిని ఉత్తర ద్వారం కూడా దర్శించుకోవడానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, చిన్నదైన అద్భుతమైన మహిమ కలిగిన ఆలయం శ్రీపుర రంగనాథుడి ఆలయం తప్పకుండా సేవించుకోవాల్సినటువంటి క్షేత్రంగా మేము భావిస్తున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానాన్ని తెలుపుతూ జై శ్రీ